హలో గైస్, వెల్కమ్ టు తెలుగు గర్ల్స్. మీరు కనుక తెలుగు గర్ల్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సో వెల్కమ్. నా దగ్గర నుంచి మీకు ఎవ్రీ వీక్ ఒక స్కిన్ కేర్, వెల్నెస్, పర్సనల్ ఆర్ హెయిర్ కేర్, ఎనీ మన సెల్ఫ్ కేర్ గురించి ఒక వీడియో అయితే వస్తుంది. సో అలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ అనేది ప్రెస్ చేయండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సెలబ్రిటీ స్కిన్ ఎందుకు అంత ఫ్లాలెస్గా, ఏజ్ రెడ్యూస్డ్గా ఉంటుంది? ఆల్మోస్ట్ 60లో ఉన్న వాళ్ళ స్కిన్ 40స్లో ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడైనా ఒక్క 1 మినిట్ ఆలోచించారా? వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, కాస్ట్లీ స్కిన్ ట్రీట్మెంట్స్, బోటాక్స్, ఫిల్లర్స్ అండ్ ఇంజెక్షన్స్ అలాంటివి చేయించుకుంటారు. సో అందువల్ల వాళ్ళ స్కిన్ ఏజ్లెస్గా ఉంటుంది అనుకుంటారా? ఎస్, కరెక్ట్. వాళ్ళు అవన్నీ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, అలాంగ్ విత్ కన్సిస్టెన్స్గా స్కిన్ కేర్ని ఫాలో చేస్తారు. అండ్ టుడే మన టాపిక్ ఏంటి అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. వాళ్ళు స్కిన్ కేర్లో చేసే ఒక ఫ్యూ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మనం కంటిన్యూగా మన స్కిన్ కేర్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం కూడా అలా ఏజ్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఫైన్ లైన్స్, వింకిల్స్ అండ్ డీప్ పిగ్మెంటేషన్ అలాంటివి రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ స్కిన్ టెక్స్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ దోస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్? మీకు ఆల్మోస్ట్ ప్రతి చోట వినే ఉంటారు. లైక్ 20స్లో కానీ 30స్లో కానీ లైక్ వస్తున్నారు అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ చెప్తూ ఉంటారు. లైక్ ఇఫ్ యు ఆర్ గర్ల్ అండ్ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ మీరు కనుక గర్ల్ టాక్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటే ఫస్ట్ వినిపించే స్కిన్ కేర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ రెటినాల్. వై రెటినాల్? రెటినాల్ అనేది మన స్కిన్లో ఉన్న కొలజిన్ అనేది బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏజెస్ పడే కొద్దికి మన ఫేస్ మీద ఫైన్ లైన్స్, వింకిల్స్ అలాంటివి అపీరెన్స్ ఎక్కువ అవుతాయి. సో ఈ కొలజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గటం వల్ల వీటి అపీరెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం రెటినాల్ వీక్లో ట్వైస్ కానీ థ్రైస్ కానీ లో పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ 0.3 నుంచి కానీ 0.5 నుంచి కానీ స్టార్ట్ చేస్తే మన స్కిన్ మీద ఉన్న కొలజిన్ అనేది బూస్ట్ అవుతుంది అండ్ మనం కొంచెం ఏజ్ తక్కువగా కనిపిస్తాము అండ్ మన ఫేస్ మీద ఉండే అపీరియన్స్ లైక్ వింకిల్స్ కానీ, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, స్కిన్ టెక్స్చర్ని స్మూత్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ రెటినాల్. లేదు, రెటినాల్ నాకు పడట్లేదు, నాకు రెటినాల్ యూజ్ చేసిన వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, లైక్ స్కిన్ బర్న్ అవుతుంది లేదా ఆ ఏరియాలో పీల్ అవుతుంది మౌత్ అరౌండ్, అలాంటప్పుడు మీరు అనదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయొచ్చు. అదేంటి అంటే మల్టీపెప్టైడ్స్ కూడా సిమిలర్గా మన స్కిన్ డీప్గా పెనిట్రేట్ అయ్యి కొలజిన్ అనేది బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, న్యూ సెల్స్ జనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ మల్టీపెప్టైడ్ సిరమ్స్ కూడా యూజ్ చేసి మనం సిమిలర్ ఎఫెక్ట్ అచీవ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనం రెటినాల్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తామో అప్పుడు మనం మోర్ విజిబుల్ రిజల్ట్స్ అనేవి అచీవ్ చేయొచ్చు. రెటినాల్ ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ వీక్లో ఒక ట్వైస్ కానీ థ్రైస్ కానీ మన స్కిన్కి పీ సైజ్ అమౌంట్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. ఫ్రమ్ కాన్సన్ట్రేషన్ 0.3 నుంచి కానీ 0.5 నుంచి కానీ. మీ స్కిన్ కనుక మోర్ సెన్సిటివ్గా ఉంటే 0.1% నుంచి స్టార్ట్ చేయొచ్చు. మార్కెట్లో చాలా రెటినాల్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రమ్ ఆర్డినరీ ఆర్ ఫాక్స్టైల్ ఆర్ పాలాస్ చాయిస్. సో ఇలాంటి లో బేస్డ్ కాన్సన్ట్రేటెడ్ రెటినాల్ మన స్కిన్ కేర్లో ఎవ్రీ వీక్ అలా యూస్ చేస్తూ ఉంటే ఫ్యూ మంత్స్ పోతూ ఉంటే లైక్ 3 months కానీ 5 months కానీ అలా అయిపోయాక మీరు డిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తారు. పైన ఉండే ఇక్కడ ఫైన్ లైన్స్, ఇక్కడ ఉండే వింకిల్స్ అండ్ స్మైల్ లైన్స్ అపీరెన్స్ చాలా తగ్గుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ డే మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. సో రెటినాల్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఎ బిట్ సెన్సిటివ్గా ఉంటుంది. సో యువి ఎక్స్పోజర్ ఎక్కువైతే స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. మీకు కనుక ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలి అండ్ సిమిలర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మోర్ కావాలి అండ్ మీరు కనుక ఏ రెటినాల్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ప్రొడక్ట్ సజెషన్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కొన్ని ఇస్తాను, లేదు ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి, అక్కడ నేను మీతో మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు గర్ల్స్ ఛానల్.